అందరికి ఇయర్ 5వ మాసంలో మన చివరి వారం ఈ నెలంతా మనల్ని క్షేమంగా ఉంచిన దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మచిలీపట్నం నిర్వహించబడుతున్న ఈ చివరి వారానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామం పేరిట ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ఈపీఎఫ్ సహవాసాన్ని ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. దానికోసం మనకి చిలకమ్మ గారు ఫ్రమ్ సత్తెనపల్లి మన మధ్యలో ఉన్నారు. మేడం ప్లీజ్. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజాని బంగారు పాదములకు వేలాది వందనముల తండ్రి. వేలాది మంది దినమున చూడలేక నశించిపోయినప్పటికీ కేవలం మీ కృప చొప్పున మీ మహిమగల రెక్కల చాటున తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనముల స్తోత్రం నాయన. ఎంతో మందికి లేని ధన్యతను మాకు దయచేసి ఉన్నారు తండ్రి ప్రభా. ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభా ఈ రీతిగా తండ్రి మీకు ఎల్ఐసి ఎంప్లాయీస్ తండ్రి ఫెలోషిప్ లో తండ్రి ప్రభా నన్ను కూడా చేర్చుకున్నందుకు మీకు వందనముల స్తోత్రం అయినా. ఇంకా ఈ ఫెలోషిప్ లో ఎంతో మంది ఎంప్లాయీస్ తండ్రి చేరడానికి మీ మహిమార్థంగా తండ్రి ప్రభా ఈ ఫెలోషిప్ ని నడిపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. దేవా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నిలిచిన దేవా నీకు వందనముల స్తోత్రం అయినా ప్రభా. దేవా నీకే వందనములు తండ్రి ప్రభా. మీరే గొప్పగా మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ప్రభా. మాకు తండ్రి ప్రభా మేమిచ్చి మీరు రుణం తీర్చగలం తండ్రి ప్రభా. మహోన్నతుడా మహోగణుడా మీకు స్తోత్రం అయిన ప్రభా. దేవా ప్రభా మరి నీకు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి తండ్రి నీ నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మా మధ్య మీరు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నారని నమ్ముచు ఉన్నాం తండ్రి. దేవా తండ్రి ప్రభా మాలో తండ్రి మనకు గొప్ప విశ్వాసాన్ని తండ్రి కలిగించండి తండ్రి ప్రభా. మేము పేరుకు విశ్వాసములుగా ఉంటున్నామేమో తండ్రి. ఒక్కసారి తండ్రి మేము పరీక్షించుకొని తండ్రి ప్రభా దేవా నీలో తండ్రి ఉన్నతంగా ఎదుగులాగా మీరు సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి ప్రభా. ఇప్పుడు జరుగుతున్న తండ్రి స్తుతి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి తండ్రి. అదేవిధంగా వాక్య ధ్యానంలో మీరు తోపుగా ఈ సహవాసంలో చివరంతం వరకు మీరేమిటి గొప్ప మహిమను పొందుకోమని ఈ చిన్న ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని తండ్రి. యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మేడం సో మచ్. మధ్యలో ఎం రమేష్ నాయుడు గారు ఫ్రమ్ విశాఖపట్నం సార్ ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. సార్ ప్లీజ్ సార్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడి నామానికి వందనాలండి. ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్ వన్స్ అగైన్. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. చెలరేగే తుఫానులో పర్వత చర్యలలో చెలరేగే తరంగాలలో పయనించే స్నేహిత జడియకు వెనుదీయకు గమ్యం చేరుకో. చెలరేగే తుఫానులో ఆరని మంటలు నీ బ్రతుకంత ప్రభు వెరుగును నీ వ్యదంత. ఆరని మంటలు నీ బ్రతుకంత ప్రభు ఎరుగును నీ వ్యదంత. క్రీస్తే జీవనదాతై క్రీస్తే జీవనదాతై నీ తోడై ప్రభు నిలుచునుగా చెలరేగే తుఫానులో పర్వత చర్యలలో చెలరేగే తరంగాలలో
పయనించే స్నేహిత చెడియకు వెనుదీయకు నీ గమ్యం చేరుకో నీ గమ్యం చేరుకో చెలరేగే పలుమారులుగా తోట్రిల్లుంటేనే పరికించుము నీ జీవితము పలుమారులుగా తోట్రిల్లుంటివి పరికించుము నీ జీవితం కర్మము చాచి కర్మములు చాచి నిన్ను రమ్మనినా ప్రేమమూర్తిని చేరుమయా చేరుమయా లరేగే తుఫాను పర్వతాచర్యలలో చెలరేగే తరంగాలలో పయనించే మానవా చెడుకు వెనుదీకు నీ గమ్యం చేరుకో నీ గమ్యం చేరుకో చెలరేగే తుఫానులో చర్యలలో థ్యాంక్ యూ అన్నాను చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి చక్కని పాట మాకు పాడి వినిపించినందుకు. అలాగనే ఇంకొక పాటను మనకి పాడి వినిపించడానికి మన మధ్యలో ఉన్న శిరీష గారు ఫ్రమ్ సత్తెనపల్లి రెడీగా ఉన్నారండి. మేడం ప్లీజ్. అందరికీ ప్రైజ్ లార్డ్. సార్ ఈరోజు మా కజిన్ హెచ్వేత పాడుతుందండి పాట. పర్వాలేదు, పాడించు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపు స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, నేను స్తుతించుట మానను. కన్నీలై పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులై మారిన అవకాశం చేజారిన, కన్నీళ్ళై పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులై మారిన అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా గుండెలే పగిలినా, ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా గుండెలే పగిలినా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను
యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. Thank you, థ్యాంక్ యూ sir. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కూడా ఈ దినము మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోనా 1వ అధ్యాయము 4వ వచనము. అది చదివి వినిపించడానికి మన మధ్యలో ఉన్న బ్రదర్ విలియమ్స్ గారు ఫ్రమ్ హైదరాబాద్ సుష్మా సొలమన్ గారు సాల్మన్ గారు సాల్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్. ప్రైజ్ లార్డ్. యోనా గ్రంథం నుంచి 1వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం ముందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోగతి వచ్చెను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించబడిందా. థ్యాంక్ యూ సార్. ఓకే. అలాగనే ఇంకొక స్తుతి గీతాన్ని వినిపించడానికి మన మధ్యలో టిఐబి డానియల్ గారు ఫ్రమ్ మచిలీపట్నం అండి. సార్ డానియల్ సార్. సిస్టర్ వచ్చాను. ఈ ప్రభునామంలో మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన LIC PF వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పాట పాడిన వారు పాస్టర్ రమేష్ గారు, హోసన్న మినిస్ట్రీస్. రచన, స్వరకల్పన, గానము ఆయనే. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెను తిరుగలేదు, మనలేను నిన్ను చూడక, మహాగణుడా నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక, సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా, అనుగ్రహ పూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహ పూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేనిలో నా ప్రాణం నా జానం నీవేనయ్యా, నీవేగా ఈ స్తుతి మాలిక, కొరకే ఈ ఘన వేదిక. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు నే ఎందును. నీతి భాస్కర్ ఈ లోకమంతా నదిగా నా మదిలో మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ, నీ నామం కీర్తించి ఆరాధింతున్, నీ నామం కీర్తించి ఆరాధింతున్. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశ్రయమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు దైవమా, అపదమస్తకం నీకేగా అంకితం,
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపదమస్తకం నీకేగా అంకితం నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును నీకే గాన స్తుతి మాలికం నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మల నేను చూడక మహాగణుడనయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఘన వేదిక థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సుష్మా సార్ శుభాకర్ గారు మచిలీపట్నం నుంచి ఉన్నారు. ఆయన పాట పాడతారేమో చూసి, లేదంటే కంటిన్యూ చేద్దాం. శుభాకర్ గారు సార్ సుభాకర్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. సార్ సుభాకర్ సార్ ఫ్రమ్ మచిలీపట్నం. ఉన్నారు, ఆయన మీట్లో ఉన్నారు. ఓకే, కంటిన్యూ చేసేయమ్మా సుష్మా. సో ఇప్పటి వరకు మనం దేవుని పాటల ద్వారా మహిమపరిచాం, ఆయన వాక్యం చదువుకున్నాం. అలాగనే ఇప్పుడు దేవుని మాటలు వినటానికి మనల్ని మనం సిద్ధం చేసుకొని మన మధ్యలో ఉన్న దేవుని మాటలను అందించడానికి మన మధ్యలో ఉన్న మనోజ్ కుమార్ గారు ఫ్రమ్ యుఎస్ఏ అండి. సార్కి ఈ సమయాన్ని అప్పచెప్తున్నాను. సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభములు. మరొకసారి ఈ మధ్యకు రావడానికి, ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ మహా గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు మనము వాక్య భాగము చదివినట్లుగా యోనా గ్రంథం నుండి, యోనా గ్రంథంలో మొదటి అధ్యాయం ముఖ్యంగా మనము చూద్దాము. కొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుందాము కొద్దిగా లోతుగా. ముందుగా మరి వాక్యంలోకి వెళ్లే ముందు దేవుని ప్రార్థిద్దాం. మీకు ప్రేమ గల తండ్రి, పరలోకమందున మా దేవా, మీకు స్తోత్రము, వేలాది వందనాలు తండ్రి. మీ మహాకృప చేత, కనికరం చేత, మీ ప్రేమ చేత మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి, మమ్మల్ని కనికరించి ప్రభు మరి ఈ సమయం వరకు కూడా మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రభా మరి మీ ప్రియ కుమారుని పరిశుద్ధ రక్తము ద్వారా వెలపెట్టుకొని తండ్రి ప్రభా మరి మీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రభా మరి మేము గ్రహింపలేని ఎన్నో సంగతులు మాకు తెలియజేసే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభా మరి ఈ సమయంలో మరి యోనా గ్రంథం నుంచి ప్రభా మరి మేము ధ్యానం చేయబోతుండగా అందులోని ఆత్మీయ సత్యాలను మాకు మీరు తెలియజేయండి. ప్రభు మరి కూడి వచ్చిన వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. వారి వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రభు మరి ఆరాధన చేసినట్లుగా, ప్రభు మరి ప్రార్థన చేసినట్లుగా ప్రభు మరి మేమందరం కూడా ఆత్మీయంగా తండ్రి మరి ఎదగడానికి, ప్రభు మరి మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి మరి ఈ రోజు వాక్య భాగాన్ని ప్రభు మరి మీరు వాడుకోనండి. ప్రభు ఈ వాక్యాన్ని బలంగా మాలో నాటమని తండ్రి, మీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ఈరోజు ఈ సమయం అంతటిని కూడా ప్రభు మరి మాకందరికీ ఆశీర్వాదకరంగా, మా అందరికీ కూడా ఆత్మీయంగా ప్రభు మరి బలపరిచేదిగా, మిమ్మల్ని మహింపరిచేదిగా ఉండడానికి మీ కృపించమని ప్రభు మరి ఈ సమయంలో ప్రభు మరి మీరే ముందుండి నన్ను మమ్మల్ని నడిపించమని, మీ వాక్య లోతులను మాకు తెలియచేయమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో మరి మనం చూస్తున్నట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథము మనందరికీ కూడా పరిచయం. చిన్నప్పుడు బైబిల్ స్కూల్లో మరి సండే స్కూల్లో చిన్నప్పటి నుంచి కూడా ఒక కథ వింటూ ఉంటాం మనం.
యోనా మరి ఒక పెద్ద చేప, ఇది మనకి తెలిసిన విషయమే. కానీ ఈరోజు ఇంకొంచెం లోతుగా దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, యోనా ఏ విధంగా దానికి రెస్పాండ్ అయి ఉన్నాడు, దాని నుంచి మనం ఏం తెలుసుకోగలుగుతాము అన్నది మనం చూద్దాం. మరి ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు మనుషుని ఆలోచనల కంటే కూడా, మనుషుని అవగాహన కంటే కూడా, మనుషుని ప్రణాళికల కంటే కూడా ఎంతో గొప్పమైనవి. మరి మనము కొద్దిపాటి విషయాల్ని అర్థం చేసుకోగలుగుతాం, కానీ సర్వంతర్యామి మరి సర్వవ్యాపి అయిన దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడు అనేక విషయాలను మనకంటే ముందుగా, మనకంటే దూరంగా కూడా ఆయన చూడగలుగుతాడు. ఆయన ఆలోచనలు, ప్రణాళికలు మరి ఆయన మహిమార్థమై ఉంటాయి. మరి ఇటువంటి సమయంలో మనం యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనం చూసినప్పుడు దేవుడు ప్రవక్త అయిన యోనాను నీనెవే అనే పట్టణంకు వెళ్ళి, వారు చాలా పాపంలో ఉండి ఉండగా వారి దోషములను వారికి చెప్పి, మీ దోషములను బట్టి మీకు పెద్ద శిక్ష రాబోతుంది అని వారికి ప్రకటించమని ఆయనకు చెప్తాడు. ఆయనకు చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, దేవుని మాట వినకుండా మరి దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. మరి ఆ క్రమంలో ఆయన వేరొక పట్టణంకు, తార్షీషు అనే పట్టణానికి వెళ్ళే ఒక ఓడను ఎక్కి అటుగా వెళ్ళడానికి ప్రయాణం అవుతూ ఉంటాడు. మరి ఇది మనకి చాలా వింతగా, విడ్డూరంగా అనిపించవచ్చు. దేవుని ప్రవక్త అంటున్నారు, మరి దేవుని మాటకు వినకపోవడం ఏంటి, దేవుడు చెప్పిన పని చేయకపోవడం ఏంటి, దేవునికి దూరంగా వెళ్ళిపోవడం ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఆశ్చర్యం కలిగించే విషయాలు. కానీ మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటే, మన జీవితాల్లో కూడా మరి విశ్వాసులుగా మరి మనం చెప్పబడుతూ కూడా, విశ్వాసులుగా ఉంటూ మరి ప్రతిదినం, ప్రతినిత్యం అనేక మార్లు దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని చెప్పిన పనికి వ్యతిరేకంగా మనం చాలా ప్రవర్తిస్తుంటాం. మనల్ని ఎవరైనా ఎత్తి చూపితే తప్ప మన గురించి మనకి తెలియని పరిస్థితుల్లో కూడా మనం ఉంటాం. ఎందుకంటే మన జ్ఞానంతో, మన సొంత జ్ఞానంతో, మన ఆలోచనలతో మనల్ని మనము చాలా గొప్పగాను, మనం చేస్తున్నది సరిగా ఉన్నది అని కూడా మనం ఆలోచన చేస్తుంటాం. మరి ఈ పని సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయిన దేవుని నుంచి పారిపోగలను అని అనుకోవడం యోనా యొక్క మూర్ఖత్వం. అతని ఒక పిచ్చి పని కదా. దేవుడికి సమస్తము తెలుసు, సమస్తము ఆయన కనుసన్నల్లో, మన హృదయాంతరాల్లో కూడా ఆయన చూడగలిగిన దేవుడు అయినప్పుడు మరి ఆయన నుంచి పారిపోవడం ఏంటి? మరి అదైతే మనకి దేవుని వాక్యంలో, యోనా గ్రంథంలో ఇక్కడ రాయబడి ఉంది. మరి ఆదికాండంలో మనం చూస్తాం, ఆదాము అవ్వలు వారు పాపం చేసినప్పుడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారు ఏం చేస్తారు? వారిని వారు దాచుకొని, దేవుడు వచ్చి అడిగినప్పుడు మీరు ఎక్కడున్నారు, మీ పరిస్థితి ఏంటి, ఎక్కడున్నారు అన్నప్పుడు వారు సిగ్గుతో దాగడానికి ప్రయత్నిస్తారు. మరి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తా ఉంటే యోనా దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ ప్రయత్నంలో ఆయన సఫలమయ్యాడా? ఆయన దేవునికి దూరంగా పారిపోగలిగాడా? దేవుని చెప్పిన పనిని చేయకుండా ఉండగలిగాడా? మరి ఈ సమయంలో మనం 4వ వచనం చూస్తే, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. సో ఈయన చేసిన పనికి ఆ ఓడెక్కగా దేవుడు ఆ ఓడ ప్రయాణం చేస్తుండగా కూడా పెద్ద తుఫాన్ తీసుకొచ్చి కూడా అన్యులు అయినప్పటికీ కూడా ప్రాణ ఉంది అన్న భయంతో వారి దేవతలను వారు ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా మరి ఆ అలల తాకిడి, దాని యొక్క ఉధృతిని తట్టుకోవడానికి కొంత బరువును తగ్గిద్దాము అని చెప్పి కొన్ని బరువైన వస్తువులను తీసి సముద్రంలోకి పడవేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా పరిస్థితిలో ఏం మార్పు లేదు. ఈ లోపున మరి ఆ ఓడ యొక్క నాయకుడు
తనిఖీలు చేస్తూ ఉండగా ఎక్కడెక్కడ ఏం చెయ్యొచ్చు మనం, ఎట్లాగా దీన్ని ఆపగలుగుతాము అని ఆలోచిస్తుండగా ఆయనకు ఓడ దిగువన భాగన లోవర్ డెక్ లో యోనా నిద్రపోతూ కనిపిస్తాడు. ఆయన నిద్రపోయి కనిపించడం ఆయన చూసినప్పుడు, ఓ ఈ నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. సో ఇక్కడ ఒక అన్యుడు వారి దేవతలను ప్రార్థిస్తూ కూడా ఈ సమయంలో విశ్వాసి అయిన దేవుని బిడ్డ అయిన దేవుని ప్రవక్త అయిన యోనా మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు, తన చుట్టూ ఇంత పెద్ద అలలు, ఇంతటి గొప్ప తుఫాను మధ్యలో ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఈయన వెళ్ళి, ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు, ఆయన ఏమన్నా మన మీద కనికరం చూపిస్తాడేమో అని. అప్పటికి వీరెవరికి కూడా యోనా ఎటువంటి దేవుణ్ణి ఆరాధిస్తాడు, యోనా దేవుడు ఎవరు అన్నది వీళ్ళకి తెలియదు. సాధారణంగా ప్రతి ఒక్కరికి దేవుళ్ళు ఉంటారు కాబట్టి నీ దేవుణ్ణి నువ్వు కూడా ప్రార్థించు, ఏమైనా సహాయపడతాడేమో ఇటువంటి పరిస్థితుల్లో అని. మరి ఇది చాలా ఆసక్తికరమైన సన్నివేశం. ఓడ బద్దలైపోయేంతగా ఉన్న పరిస్థితుల్లో, ఇటువంటి ఉధృతిలో కూడా వారంతా వారి దేవతలను వేడుకుంటూ ఉన్నారు. మరి పరిస్థితిలో మనం కూడా మన చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం కూడా నిద్రపోతున్నామా? మనం వేగంగా ఉండి ప్రార్థిస్తూ ఉన్నామా? దేవునిలో నడుస్తూ ఉన్నామా? దేవుని నుండి దూరంగా పారిపోతున్నామా? మనం దేవునితో నడుస్తూ ప్రతిదినం ఆయన ఆజ్ఞల్లో, ఆయన అనుగుణంగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనం నడుస్తున్నామా, లేక ఇటువంటి పరిస్థితిలో ఉన్నామా? మరి మనము ఆ ప్రభు అయిన క్రీస్తు సిలువ వేయడానికి ముందు, తనని అప్పగించబడడానికి ముందర మనం గెత్సెమనే తోటలో ఇటువంటి సన్నివేశం చూస్తాం. శిష్యులను మెలకుగా ఉండి ప్రార్థించండి అని వారికి చెప్తే వారు నిద్రపోతున్నారు. ఒకసారి 2 సార్లు ఆయన వచ్చినప్పుడల్లా వారు నిద్రపోతున్నారు. మరి మనము ఇక్కడ యోనాలాగా, ప్రభుని శిష్యుల్లాగా మనము మన ఆత్మీయ జీవితాల్లో నిద్రపోతూ ఉన్నామా, మెలకుగా ఉన్నామా? దేవునితో మనము ఒక సంబంధం కలిగి అనుదినము కూడా ఆయనతో పాటు నడిచేవారుగా ఉన్నామా? మరి ఇక్కడ మనము మత్తయి సువార్త 26:41 వచనం చూసినప్పుడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. మరి ఈ విధంగా మనము శిష్యులను చూస్తాం. మరి ఇంతలో వారంతా కూడా, మనము కొద్ది వచనాల కిందకు వెళ్ళినప్పుడు వారు ఆలోచిస్తా ఉన్నారు, ఇంతగా మనం సామాన్ కొంత బరువైన వస్తువులు తీసి కింద పడేస్తా ఉన్నాం, ఇదంతా చేస్తున్నాం, కానీ అలలు తాకిడి తగ్గట్లేదు. మరి ఎవరి వలన ఎంత కీడు మాకు వచ్చింది, ఎందుకు జరిగింది అసలు ఇట్లాగా, మనకి ఎందుకు ఇట్లా అవుతుంది అన్నది మనందరికీ కూడా మన జీవితాల్లో ఉండే ప్రశ్న. మరి వారు ఏం చేశారు అప్పుడు తెలుసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం, వారి మధ్య అందరి పేర్లు తీసుకొని చీట్లు వేయగా, మరి లక్కీ డ్రాలో ఒక లక్కీ విన్నర్ ఎవరి పేరు వచ్చింది? మన యోనా అయ్య గారు చక్కగా నిద్రపోతూ ఉన్నారు, ఆయన పేరు వచ్చింది. మరి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు అసలు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు, ఈ ఓడలో ఏం పని నీకు, ఎక్కడికి పోతున్నావు, నీ బిజినెస్ ఏంటి, ఏం జరుగుతుంది నీ జీవితంలో, నీ పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ అన్నప్పుడు అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యి ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. 9వ వచనం. 10వ వచనంలో, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్లు అతడు ఆ మనుష్యులకు తెలియచేసి ఉండెను. కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలెను అతన్ని అడుగ్గా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాన్ మీ మీదకు వచ్చినని నాకు తెలిసి ఉన్నది. మరి ఇక్కడ చూస్తా ఉంటే యోనా ఇప్పుడు తను ఒప్పుకుంటున్నాడు, నేను ఇట్లాగా సమస్త భూమిని సృష్టించిన దేవుడు, ఆయనను ఆరాధించేవాడిని, నేను యెహోవా దేవుని భక్తుడిని, ప్రవక్తను, నేను ఆయన నుండి దూరంగా పారిపోతున్నాను, నా నిమిత్తమే
మీ అందరికీ కూడా ఈ శ్రమ. నా నిమిత్తమే, నా వల్లనే ఇటువంటి గొప్ప తుఫాను ఇక్కడ మనకు వచ్చింది అని చెప్తా ఉన్నాడు. మరి మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనం చేసే తప్పుల వల్ల మనమే శ్రమలో పడడం కాకుండా మన చుట్టూ ఉన్న వారిని కూడా, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మన వలన శ్రమలు వచ్చే పరిస్థితులు, ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఆ ఓడలోని వారందరికీ కూడా యోనా చేసిన పని వల్ల ప్రాణాపాయం కలిగింది. మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనం దేవునితో సహవాసం చేసేవారుగా ఉంటున్నామా? దేవునికి దూరంగా పారిపోయేవారుగా ఉంటున్నామా? మన సాక్ష్యం ద్వారా, మన సాక్ష్యాన్ని మనం కోల్పోవడం ద్వారా మన చుట్టుపక్కల ఉన్న వారిని, మన కుటుంబాలని మనము ఈ విధంగా నెగటివ్ గా ఇంపాక్ట్ చేస్తున్నామా? మన వలన వేరొకళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయా? మరి అప్పుడు మేమేం చెయ్యాలి? నేను ఇప్పుడు ఇట్లా చేసావు కదా నువ్వు, మేమేం చెయ్యాలి? సముద్రం నిమ్మలించడానికి ఏం చెయ్యాలి? ఈ తుఫాను తగ్గడానికి ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలంగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగినుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. సో నన్ను సముద్రంలో పడేయండి, నా వల్లనే ఇబ్బంది వచ్చింది కాబట్టి నన్ను ఓడలోంచి నన్ను తీసేస్తే గనక మీకు మంచి జరుగుతుంది, ఈ ఇబ్బంది తొలగిపోతుంది అని ఆయన చెప్పినప్పటికీ కూడా ఆ నావికులు ఆయన మాట వినకుండా, ఆయనను పడేయడానికి ఇష్టపడకుండా వారు ఇంకా బలంగా ఓడను నడుపుతా ఉన్నారు, తెడ్లు బలంగా వేస్తున్నారు. కానీ ఇక్కడ వారు గ్రహించని సంగతి ఏంటంటే, వారు ఆ తుఫానుకి ఎదురుగా వెళ్ళట్లేదు, ఆ తుఫాను ఉధృతికి ఎదురుగా మాత్రమే కాదు, కానీ దేవదేవునికి ఎదురుగా వెళ్తున్నారు. ఆయన ఆలోచనకి ఎదురుగా వాళ్ళు ఎదుగుతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది ఊరికనే వచ్చిన తుఫాను కాదు, దేవుడు ఆ పెద్ద గాలిని, ఆ పెద్ద తుఫాన్ను తీసుకొచ్చున్నాడు. ఎందుకంటే దానికి కారణం ఉండింది. యోనా మరి తను దేవుని నుండి పారిపోతూ ఉండగా ఆ కారణం చేత ఇది జరిగింది. సో ఆయన తన మాట వింటే తప్ప, ఆయనను ఆ ఓడలోంచి వీళ్ళు పడవేస్తే తప్ప ఆ ఉధృతి ఆగే పరిస్థితి లేదు. వారి ప్రయత్నము వ్యర్థమాయను. 14వ వచనం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితురన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. 16వ వచనం. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకి మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కు బలి చేయి. సో మొత్తానికి యోనాను తీసి ఓడలోంచి సముద్రంలోకి పడేశారు. పడేయగానే మరి యెహోవా దేవునికి వారు ప్రార్థిస్తూ ఉన్నారు. అదే విధంగా వారు చెప్తా ఉన్నారు, ఇది మా ఇష్టం కాదు, ఆయన్ని సముద్రంలో పడేయడం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే వారికి తెలుసు, సముద్రంలో పడేస్తే ఆయన సముద్రంలో మునిగి చనిపోయే ప్రమాదం ఉంది, ఆయన చనిపోతాడు అని వారు ఆలోచిస్తూ అటువంటి పాపము వారికి చుట్టుకోకుండా వారు భయపడుతూ ప్రార్థన చేస్తా ఉన్నారు. నీ చిత్త ప్రకారం యెహోవా దేవా, నీ చిత్త ప్రకారం మేము చేస్తా ఉన్నాం. నువ్వు మరి ఆయన పడేస్తే గాని ఇక్కడ ఈ తుఫాను ఆగదు అని యోనా మాతో చెప్తున్నాడు. అందుకని మేము చేస్తున్నాం తప్ప మేమేదో కావాలని ఆయన్ని పడేయట్లేదు. మా సామాన్లన్నీ పడేసుకున్నాము, మా బరువైన వస్తువులన్నీ పడేసుకున్నాము, మా విలువైన వస్తువులు పడేసుకున్నాం, కానీ యోనాను పడేయడానికి మాకు ఇష్టం లేదు. కానీ అది నీ చిత్తం కాబట్టి మేము చేస్తున్నాం అని పడేసినప్పుడు తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఆ నింద మా పైన మోపకు, మమ్మలను లయము చేయకము, అంటే మమ్మలను నశింప చేయకము, ఈ నిమిత్తము, ఈ పాపం నిమిత్తము మమ్మలను చంపద్దు అన్నట్లు. తర్వాత వాళ్ళు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించిరి. ఇక్కడ మనము 2 విషయాలు గమనించవచ్చు. మొదటిగా వారు నశించిపోతాము అన్న భయం వాళ్ళలో మనకి ముందు నుంచి కనిపిస్తా ఉంది. నశించిపోవడం, ఇంగ్లీష్ బైబిల్లో
దట్ వి షుడ్ నాట్ పెరిష్ అన్నమాట రిపీట్ అవుతుంటది. నశించిపోవడం గురించి ఇనీషియల్ గా వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే, శారీరకమైన మరణం గురించి మాత్రం వారు ఆలోచిస్తున్నారు. మనం చనిపోతాము అన్న భయం వారికి ముందు నుంచి కూడా ఉంది. వారి దేవతలను ప్రార్థించారు. తర్వాత యోనాని అడిగున్నారు, మీ దేవుడు ఎవరని. తర్వాత యోనా దేవుడిని ప్రార్థించమన్నారు. ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే యెహోవా దేవుడిని వారు కూడా స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, లోబడుతున్నారు, ఆయన చిత్తాన్ని చేస్తున్నారు. అంతేకాకుండా ఆయనకి మొక్కుబళ్ళు కూడా చేస్తున్నారు. మరి ఈ విషయంలో నశించిపోవడం గురించి వారికి ఉన్న ఆందోళన మనం చూస్తున్నాము. రెండవదిగా వారు భయపడటం మనం చూస్తా ఉన్నాము. మరి మొదటిగా 5వ వచనంలో భయపడడం చూస్తాము. రెండవదిగా 10వ వచనంలో వారు యోనా దేవుడు యెహోవా దేవుడు అని తెలుసుకొని మరింతగా భయపడ్డారు. మొదటగా ఉన్నది ఒక సాధారణమైన భయం, ప్రాణ భయం, చనిపోతాము అన్న ఒక భయం ఉండింది. తర్వాత యోనా తన దేవుడు ఎవరు అని వాళ్ళకి చెప్పినప్పుడు యెహోవా దేవుడు, యోనా దేవుడు, యెహోవా దేవుడు, ఆయనే ఈ తుఫాను తీసుకొచ్చాడు అని తెలిసినప్పుడు వారు మరింతగా భయపడ్డారు. వారికి యెహోవా దేవుని గురించి కొంత ఆలోచన, కొంత ఐడియా ఉండుంటుంది. అంతకు ముందు వారు విని ఉంటారు. ఎంతటి బలవంతుడు అన్న విషయము వాళ్ళకి తెలిసే ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు 16వ వచనంలో చూస్తే వారు భయము, ఒక భక్తితో కూడిన భయాన్ని మనం చూస్తున్నాం. ఒక సాధారణమైన భయం, తర్వాత యెహోవా దేవుని తెలుసుకున్నప్పుడు వచ్చిన భయం, తర్వాత ఇప్పుడు ఆయన యెడల భయభక్తులు చూపిస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా వారి జీవితాల్లో మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాము. దేవుడు ఎవరో, యెహోవా దేవుడు ఎవరో తెలియని స్థితి నుండి, ఆ భయం నుండి, ప్రాణ భయం నుండి వారిని ఆయన రక్షిస్తాడు అనే నమ్మకం కలిగే అటువంటి భయభక్తులు కలిగేంత వరకు కూడా వారు ఇప్పుడు వచ్చున్నారు. అంతేకాకుండా వాళ్ళు బలులు అర్పిస్తున్నారు. మరి శరీర సంబంధమైన మరణం గురించి వారికి భయం ఉన్నప్పటికీ కూడా దేవుడు తన ప్రణాళిక ప్రకారం వారికి ఇటువంటి పరిస్థితుల్లో మరి కేవలం శారీరక మరణం గురించి కాకుండా వారికి నిత్య జీవాన్ని అందించే గొప్పటి అవకాశం వారి జీవితాల్లో ఆయన కల్పించున్నాడు. మరి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా వారు శరీర సంబంధమైన మరణమే కాకుండా మరి నిత్యమైన మరణం నుంచి కూడా వారు తప్పింపబడ్డారు. మరి ఈ విపత్తులో వారు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. ఆయన ఎంతో భయభక్తులు కూడా చూపించారు. మరి ఈ పరిస్థితిలో మనము ఒక విషయాన్ని గమనించాలి. యోనా తప్పు చేస్తున్నాడు. ఆయన దేవుడిచ్చిన మాటను, దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించకుండా ఆయన నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించున్నాడు. మరి ఇటువంటి సమయంలో కూడా, తన తప్పిదంలో కూడా దేవుడు ఆ పరిస్థితులను తనకు అనుకువగా మలుచుకొని తన మహిమార్థమై తన ప్రణాళిక ప్రకారం సమస్త లోకాన్ని కూడా ఆయన రక్షించాలి అన్న ఆలోచనతో మరి సమయంలో మరి కొంతమంది అన్యులైన నావికులు రక్షింపబడడం మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనము ఎన్నో తప్పులు చేస్తుంటాము. మరి దేవుడు అయినప్పటికీ కూడా తన కృపతో, తన ప్రేమతో, తన కనికరంతో మన పరిస్థితుల్లో, అటువంటి విపత్తుకరమైన పరిస్థితుల్లోంచి కూడా తన నామ మహిమార్థమై పరిస్థితులను వాడుకుంటూ ఉంటాడు. అలా అని చెప్పి మనం తప్పులు చేస్తూ పోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఒక రోజున ఆయన ముందర నిలబడి మనం చేసిన ప్రతి పాపం విషయంలో, మన ప్రతి ప్రవర్తన విషయంలో లెక్క చెప్పవలసిన వాళ్ళమై ఉంటాం. మరి ఇంకా మనం చూస్తాం యోనా జీవితంలో కొంతమంది ఆన్లో ఉన్నట్టున్నారు. మ్యూట్ చేస్తారా ఫోన్స్? సో 2వ అధ్యాయంలో మనం చూస్తాం యోనా జీవితంలో ఆయన పశ్చాత్తాపడడం చూస్తాము, దేవునికి ప్రార్థన చేయడం చూస్తాం. మరి ఇప్పుడు వీరు యోనాను సముద్రంలో పడేసిన తర్వాత ఏం జరిగింది? మనం 17వ వచనం చూస్తే, మొదటి అధ్యాయం 17వ వచనం చూస్తే, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. మరి నావికులు అనుకున్నట్లుగా యోనా సముద్రంలో పడి మునిగి చనిపోలేదు. దేవుడు ఒక గొప్ప మత్స్యాన్ని, ఒక చేపను నియమించాడు. అది యోనాను మింగివేసింది. యోనా ఆ చేప గర్భంలో 3 రాత్రులు
3 పగళ్ళు కూడా ఉన్నాడు. మరి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 40వ వచనంలో ప్రభువైన యేసు ఈ విషయాన్ని మనం ప్రస్తావించడం కూడా చూస్తాం. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండినో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. మరి దేవుడు మరి తను సిలువ వేయబడడం దగ్గర నుండి ఆ 3 రాత్రులు తను సమాధిలో గడిపి తిరిగి లేచి పునరుద్ధానుడు అవడం గురించి ఈ సందర్భంలో ఆయన ప్రస్తావించడం కూడా మనం చూస్తున్నాం. ఇది ఆ యోన చేప కడుపులో మరి ఆ సముద్ర గర్భంలో 3 రాత్రులు ఉండడం మరి ప్రభువైన యేసు సమాధిలో ఉండడానికి సాదృశ్యంగా ఇక్కడ మనము చూస్తున్నాం. మరి 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోన తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడడం, దేవుణ్ణి ప్రార్థించడం చూస్తాం. మరి చేప గర్భంలో నుండి ఆయన ప్రార్థిస్తున్నాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తే, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించున్నావు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. అప్పుడు 2వ అధ్యాయం చివరిలో మనం చూస్తే దేవుడు ఆజ్ఞాపించగా ఆ చేప యోనను నేల మీదకు కక్కివేసింది. తర్వాత 3వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు మరలా యోనను నినెవే పట్టణంలోకి పొమ్మని చెప్పగా యోన వెళ్తాడు. ఈసారి వెళ్ళి వారికి చెప్తాడు, మీరు చేసిన పాపములను బట్టి, మీ అతిక్రమములను బట్టి మీకు శిక్ష రాబోతుంది, దేవుడు ఈ మాట చెప్పమన్నాడు అని చెప్తాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా యోన వారు అందరూ కూడా చాలా పాపాత్ములు, వారికి నీ ప్రేమ, నీ కరుణ, నీ కృప అవసరం లేదు, నువ్వు వాళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించడం కాదు అని దేవునికి ఎదురుగా మాట్లాడడం మనం చూస్తాం ఈ యోన గ్రంథంలో. మరి ఇక్కడ చూస్తే మనం నినెవే పట్టణం వారు మరి దేవుడు యోనాతో చూపించిన మాట ప్రకారము వారు ఏం చేశారంటే, వారంతా కూడా వారి రాజుతో సహా వారు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి వారి తప్పులను వారు కూడా క్షమించమని అడిగారు. మరి 3వ అధ్యాయంలో మనం చూస్తే చివరిలో ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. సో దేవుడు ఇక్కడ నినెవే పట్టణంలో ఆ మనుషులందరూ కూడా తన మాటను, తన వార్నింగ్ ను సీరియస్ గా తీసుకొని, మనము పాపంలో ఉన్నాము, మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము, మనము ఆయన మాటకు ఆయనకు వ్యతిరేకంగా ఉండకూడదు అని వారు పశ్చాత్తాపడి వారి పాపములను ఒప్పుకొని వారు దేవుని ఎడకు వారు ప్రార్థన చేయగా దేవుడు వారందరినీ కూడా వారి పట్ల తీసుకొస్తానన్న శిక్షను, వారికి చేస్తానన్న కీడును కూడా ఆయన మానుకొని వారిని వారికి క్షమాపణ ఇచ్చి దేవుడు వారిని కూడా రక్షించున్నాడు. అదేవిధంగా మరి 4వ అధ్యాయంలో మనము ఇంకొంచెం చూసినప్పుడు యోన మరొకసారి దేవుని పైన అలుగుతూ ఉంటాడు. ఎందుకు ప్రభా, మరి నువ్వు నన్ను వెళ్ళమని చెప్పావు, వాళ్ళకి చెప్పమన్నావు, ఎంత శ్రమ పెట్టావు నన్ను, కానీ వారిని నువ్వు క్షమించేదానికైతే ఇదంతా చేయడం అవసరం లేదు కదా అని ఆయన వాళ్ళని దేవుడు వాళ్ళపైకి ఒక శిక్షను తీసుకొస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు అట్లా చేయకుండా దేవుడు వారిపై ప్రేమ చూపించి వారిని క్షమించి వారిని రక్షిస్తాడు. మరి ఈ గ్రంథం మొత్తం 4 అధ్యాయాలు అయినప్పటికీ కూడా ఈ మొత్తం మనం చూసినప్పుడు ఏదో మనకి చిన్న చేప కదా, దాంట్లోంచి యోన బయటకు రావడం, అంతేకాకుండా మరి ముఖ్యంగా దేవుని ప్రణాళిక ఎట్లుంటుంది, దేవుడు మనుష్యులను సమస్త మానవాళిని ఏ విధంగా రక్షించుకొని ఉన్నాడు, ఆయన వారందరూ కూడా ఎవరు కూడా నశించుకోకూడదు అన్న ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఆయన ఎన్ని రకాలుగా మనకు అవకాశాలు ఇస్తూ ఎన్ని విధాలుగా మనలను ఆయన రీచ్ అవుతూ కూడా మరి మనల్ని రక్షించుకోవడానికి, మన పాపముల నుండి మన పాపములు విషయమై మనము పశ్చాత్తాపడినప్పుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడై, కరుణ కలిగిన దేవుడై మనలను క్షమించి రక్షించి మరి ఆయన ప్రియబిడ్డలుగా చేసుకుంటాడు అన్నదానికి ఈ గ్రంథం మొత్తం కూడా మంచి ఉదాహరణగా మనం చూస్తాం. మరి మొదటిగా నావికులను ఆయన రక్షించుకున్నాడు, తర్వాత మరి ఇప్పుడు నినెవే ప్రజలను కూడా ఆయన రక్షించుకున్నాడు. అంతేకాకుండా ఇంకొక వ్యూలో మనం చూస్తే ఇక్కడ దేవునికి లోబడ్డ విషయంలో కూడా మనము కొన్ని ఉదాహరణలు చూస్తాం. మొదటిగా నావికులు
యెహోవా దేవా, నీ చిత్తం ప్రకారం మేము చేస్తాము, నువ్వు నీ చిత్తం ఏమైందో దాని ప్రకారం చేస్తామని వారు దేవునికి లోబడ్డం మనం చూస్తున్నాము. వారు బలు అర్పించడం చూస్తున్నాము. అన్యులైన వారు మరి యోనా ఇటువంటి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులు ఇంకొక పక్కన మనము నావికులు ఆయన గురించి మొదటిసారిగా తెలుసుకున్న వాళ్ళు ఆయనకు లోబడ్డం, ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా, ఆయన ఆలోచనకు అనుగుణంగా వారు ప్రవర్తించడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా దేవుడు సార్వభౌముడు, ఆయనకి సర్వంలోనూ ఆయనకి మంచి పట్టు ఉన్నది అన్న విషయం మనము తెలియచెప్పడానికి మరి ఆయన ఆ సముద్రాన్ని ఆయన ఆజ్ఞాపించినప్పుడు తుఫాన్ వచ్చింది, గొప్ప గాలి వచ్చింది. అదేవిధంగా ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆ తుఫాను తగ్గిపోయింది. మరి అదేవిధంగా ఆయన నియమించిన చేప కూడా ఆయన ఆజ్ఞకు లోబడింది. ఆయన చెప్పినట్టుగా, ఆయన చిత్తానుసారంగా ఆ చేప కూడా చేసింది. అదేవిధంగా మరి నినెవె ప్రజలు, ఆ రాజు కూడా దేవుని చిత్తానికి లోబడి, దేవుని మాటకు లోబడి ఉండడం మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మొత్తంలో మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ప్రవక్త అయిన యోనా దేవుని యొద్ద నుండి పారిపోవడానికి ప్రయత్నించడం, ఆయనకి లోబడకపోవడం, మరి ఆయనపై ఈయన అలగడం, ఎందుకు ఎట్లా చేస్తావు దేవా అని, మరి అలా విసుక్కుంటూ అట్లాగా ఆ కోపంతో ఉండడం, ఇవన్నీ మనం చూస్తాం. మరి విశ్వాసులుగా ఈ సాయంత్రకాల సమయంలో మన పరిస్థితి ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనం యోనాలాగా ఉంటున్నామా, లేక ఆ నావికుల్లాగా, నినెవె ప్రజల్లాగా మన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడుతూ, దేవునికి ప్రార్థన చేస్తూ, మనం క్షమించమని అడుగుతూ, ఆయన మాటల్లో ఆయనతో మనం నడుస్తూ ప్రతిదినం కూడా మనము ఆయనకు ఇష్టమైనట్లుగా ఆయన చిత్త ప్రకారము నడుస్తున్నామా మనము ఆలోచన చేసుకోవాలి. మరి చివరిగా కొన్ని అప్లికేషన్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ దేవుడు మనకిచ్చిన బాధ్యతలను మనం అంగీకరించాలి. యోనా దేవుడు ఇచ్చిన బాధ్యతలను విస్మరించి ఆయన వాటికి వ్యతిరేకంగా పారిపోవడానికి ప్రయత్నించాడు. దేవుడు ఇచ్చిన బాధ్యతల్ని మనం వదిలి దేవుని యొద్ద నుండి పారిపోయే ప్రయత్నం చేయడం చాలా మూర్ఖత్వం, చాలా పిచ్చి పని. మరి ఆయన యొద్ద నుండి మనం పారిపోయే పరిస్థితుల్లో, ఆ క్రమంలో మనకి శ్రమలు వస్తాయి. మనంతట మన శ్రమలు కొని తెచ్చుకుంటాము. మనకే కాకుండా మన చుట్టుపక్కల వారికి కూడా మనం శ్రమల్లోకి, ఇబ్బందుల్లోని పెట్టే పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా మనం దేవునికి లోబడి ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన చిత్తాన్ని చేసేవారిగా ఎల్లప్పుడూ మనం సిద్ధపడి ఉండాలి. ఆయన యోనాకి చెప్పినప్పుడు మరి విశ్వాసిగా, దేవుని ప్రవక్తగా ఆయన చేయాల్సిన పని ఏంటి? నేను వెళ్తాను ప్రభా, హియర్ ఐ యామ్ లార్డ్ అని చెప్పి ఆయన వెళ్లాల్సిన పరిస్థితిలో ఆయన ఏం చేశాడు? దేవునికి దూరంగా నేను దాక్కోగలుగుతాను, దేవునికి ఎదురుగా నేను పారిపోతానని చెప్పి పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ ఆ విషయంలో సఫలం అవ్వలేదు. అదేవిధంగా మనం దేవునిపై నమ్మకం కలిగి ఉండాలి. ఆయన ఆలోచనలు, ప్రణాళికలు మనకంటే గొప్పవి, శ్రేష్టమైనవిగా మనం గుర్తించాలి. మనకి దేవుని కన్నా ఎక్కువ తెలియదు కదా. అప్పుడు నినెవె ప్రజల గురించి ఆయన దేవునితో వాదిస్తున్నాడు, వారికి ఎందుకు నువ్వు క్షమాపణ ఇవ్వాలి, అవసరం లేదు అన్నట్టుగా. మరి అటువంటి ఆలోచనలు మనం మానుకొని, దేవుడు మనకి అప్పచెప్పిన పని, ఒకే ఒక్క పని ఏంటి అంటే, యోనా అయినా కూడా మనమైనా కూడా ఆయనతో నడుస్తూ కూడా ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆ గొప్ప బాధ్యతను మనము చేయాలి. ఇంకా మన దేవుడు ఏ గొప్ప విపత్తు కన్నా కూడా గొప్పవాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. మనం అనేక సార్లు జీవితాల్లో వచ్చిన ఇబ్బందులను బట్టి మనము చాలా బాధపడుతూ ఉంటాము. కానీ మనం చేయాల్సిన పని, ఇక్కడ నావికులు ఏ విధంగా అయితే యోనాను గుర్తు చేస్తున్నారో, ఓయి నిద్రపోతా లేచి నీ దేవునికి ప్రార్థించు అని, మరి ఆ విధంగా మనం మన కష్ట సమయాల్లో, మనకి కష్టం అనిపిస్తున్న సమయాల్లోనే కాకుండా మరి ప్రతిదినం కూడా దేవునితో మన సహవాసం చేస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. మరి ఆయన ప్రేమ, కరుణ, క్షమాపణ కలిగిన దేవుడు కాబట్టి మరి మన వంటి ఎంత పెద్ద గొప్ప తుఫాన్లు అయినప్పటికీ కూడా ఆయన మనల్ని వాటి నుండి రక్షించే దేవుడు. మరి మనం మూర్ఖమైన తప్పులు చేసినా కూడా దేవుడు మన ఎడల సహనము, ఓర్పు కలిగి మరి అటువంటి పరిస్థితుల్లోంచి కూడా, మన తప్పుల్లోంచి కూడా ఆయన నామ మహిమార్థమై ఆ పరిస్థితులను కూడా ఆయన వాడుకుంటూ ఉంటాడు. సో మనము ఆయన పట్ల నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి మనం జీవించడం ఎంతైనా ముఖ్యం. మరి ఈ రోజున
దేవునితో మన నడక ఎలా ఉంది? ఆయనతో నడుస్తున్నామా లేక మనము పారిపోతున్నామా? ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాలను మనం చేయడానికి సిద్ధపడున్నామా లేక మనము అనేకమైన సాకులు చెప్తూ మరి ఆయన పట్ల తిరుగుబాటు చేస్తూ పారిపోతూ ఉన్నాం? ఇది మనం ఎంతైనా చూసుకోవాలి. మరి మనం యోనాలాగా పారిపోకుండా ఉండాలి, ఆయనలాగా నిద్రపోకుండా మరి మెలకువగా ఉండి ప్రార్థించేవారుగా ఉండాలి. మరి ఆ నావికులు చూపించినట్లుగా మనం దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారమై ఉన్నాం. మరి కొద్ది మాటలు మనందరికీ కూడా దీవెనకరంగా ఉండాలని, మరి దేవుని వాక్యం మన జీవితాల్లో ఎంతో బలంగా పనిచేయాలని, ఎటువంటి గొప్ప తుఫాన్లు మన జీవితాల్లో వచ్చినప్పటికీ కూడా మరి దేవునిపై ఆనుకొని మనం దేవుని ప్రార్థిస్తూ స్తుతిస్తూ మనం చేసే తప్పులను మరి ప్రతిదినము ప్రతి క్షణం కూడా ఒప్పుకుంటూ తప్పులు చేయకుండా దేవుని వాక్యానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించారంగా మనం అందరం కూడా ఉండాలని చెప్పి ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ చిన్ని అధ్యాయం, ఈ 4 అధ్యాయాల్లో ఎంత వివరంగా, చాలా చక్కగా దేవునికి మనం ఎలా భయపడాలి, లోబడాలి, ఆయన్ని నమ్మాలి, ఆయన్ని ప్రార్థించాలి పశ్చాత్తాపంతో అనే విషయాల్ని మాకు ఎంతో చక్కగా వివరించారు సార్, అర్థమవులాగున. థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్న ఈ వాక్యాన్ని బట్టి, అలాగనే ఈ సహవాసాన్ని బట్టి చివరిగా ప్రార్థించడానికి మన మధ్యలో ఉన్న వి రత్నకుమారి గారు ఫ్రమ్ నర్సరావుపేట మేడం ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మేడం ప్లీజ్. మేడం థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నాము. అందరూ కూడా నాతో పాటు ఏకీభవించండి దయతో. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గతించిన కాలం నుంచి ఈ కాలం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినం చూడక అనేక మంది నశించిపోయినప్పటికీ మమ్మల్ని అయితే మీ కింద భద్రపరిచిన విధానం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తినటానికి ఆహారం, కొనడానికి వస్త్రాలు, ఉండటానికి నివాసంలో ఆరోగ్యము, ఆయుష్ను మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ సహవాసం బట్టి వందనాలు, స్తుతులు. అనేక మంది కూడుకొని నేను ఇలాగా స్తుతించి గణపరిచి మహిమపరచడానికి ఇచ్చినటువంటి ఈ విలువైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అలాగే అనేక మందిని కోడుకొని తీసుకురావడానికి, అనేక మందికి మాదిరికరంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా, దేవుని మీద ఆనుకొని నడవటానికి సహాయం చేయండి. విశ్వాసంతో మరి ముందుకు నడవడానికి సహాయం చేయండి. విశ్వాస ప్రయాత్రలు మరి ఒక మెట్ట ఎక్కడానికి సహాయం చేయండి ప్రభువా. దేవుని మీద విశ్వాసంతో నడవటానికి సహాయం చేయండి. అనేక మందికి సాక్షులుగా నిలబడటానికి సహాయం చేయండి. ఏ ఒక్కరు నశించిపోవటం కాదు ప్రభువా. విలువ పెట్టి కొన్నవారు ప్రభావ, మీ రక్తం ఇచ్చి కొన్నారు ప్రభావ. అయ్యా, ఈ LIC ఎంప్లాయ్ ప్రేయర్ ఫెలోషిప్ ను దీవించండి, ఇంకనూ అభివృద్ధి పరచండి. అనేక మందిని ఇంకనూ మీ కొరకు సంపాదించడానికి సహాయం చేయండి. ప్రతి శనివారం జరుగుతున్న ఈ ఆరాధన బట్టి వందనాలు. అనేక మంది కొంతమంది ఇంకా సాక్షులు, ఇంకా రక్షింపబడిన వారిని రక్షించబడటానికి సహాయం చేయండి ప్రభావ. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి మీటింగ్ లో నాకు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారి అవసరాలను, అక్రతలను తీర్చండి ప్రభా. వారి కుటుంబాలను దీవించండి ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తాన్ని స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. ఇంకా అనేక మందిని రక్షించబడటానికి సహాయం చేయండి, కృప చూపించండి. అయ్యా, ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు కూడా మీ నామానికి మహిమకరంగా జరిగినందుకు నమ్ముచున్నాం ప్రభా. పాటల్లోను వాక్యంలోను మీరు ఉండి మాట్లాడారు ప్రభా. మీ నామానికి మహిమకరంగా జరిగినందుకు నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగనే ప్రార్థనలో ఉండగానే మనకి శ్రీ భగవాన్ ప్రసాద్ పోతూరు గారు, ప్రిన్సిపల్ STC మచిలీపట్నం సార్, మిమ్మల్ని దీవెన అందించవలసిందిగా కోరుతున్నాను సార్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ, కాపుదల, భద్రత ఈ ప్రార్థన సహవాస కూడికలో పాల్గొన్న మనందరకును, మన కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలమును తోడేయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.